హలో స్టూడెంట్స్, ఈరోజు మనం లాస్ట్ క్లాస్లో మనం 6th A ఎక్సర్సైజ్ 6A మొత్తం కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం మెథడ్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఇంటిగ్రల్స్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క మెథడ్ మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం. దీంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్. అలాగే సెకండ్ వచ్చేసి ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ మెథడ్, చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ మెథడ్ టు ఎవాల్యుయేట్ ది ఇంటిగ్రల్స్. ఓకేనా. అండ్ సెకండ్ వచ్చేసి బై పార్ట్స్. మెథడ్. తర్వాత పార్షల్ ఫ్రాక్షన్స్, యూజింగ్ partial fractions. By using partial fractions. పార్షల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసుకొని మనం ఇంటిగ్రల్స్ని ఏ విధంగా ఎవాల్యుయేట్ చేస్తాం అనేది ఇది థర్డ్ పద్ధతి. ఈ మూడు కూడా బేసిక్గా చాలా పవర్ఫుల్ మెథడ్స్. ఇంటిగ్రల్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి చాలా పాపులర్ అండ్ చాలా పవర్ఫుల్ మెథడ్స్ అనమాట. ఓకేనా. ఈ మూడు పద్ధతులతో చేసినంత మాత్రాన మొత్తం ఇంటిగ్రేషన్ మొత్తం మనకు వచ్చేసినట్టు ఏం కాదు. ఓకేనా. వీటి దగ్గరనే కాదు, వీటితో కూడా ఫైండ్ అవుట్ చేయలేనటువంటి ఇంటిగ్రల్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఇంటిగ్రల్స్ అయితే ఈ రోజు వరకు వాటి యొక్క ఆన్సర్స్ కూడా తెలియదు మనకి. అర్థమైందా? అంటే మనం కొన్ని పద్ధతులు ఏంటంటే మ్యాక్సిమం ఎవాల్యుయేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి మెథడ్స్ ఇవి. ఓకేనా. ఇవి కొంతవరకు ఉపయోగపడతాయి, ఒక 90% వరకు ఉపయోగపడతాయి. మిగతా 10% కూడా ఇప్పటివరకు కొన్ని ఇంటిగ్రల్స్కి అయితే దెర్ ఈజ్ నో ఆన్సర్స్ స్టిల్ నో. ఇప్పటివరకు ఈ క్షణం వరకు కూడా కొన్ని ఇంటిగ్రల్స్కి అయితే మనకి ఆన్సర్స్ కూడా తెలియదు. అర్థమవుతుందా? సో ఇవి నేర్చుకున్నంత మాత్రం మొత్తం మనకి ఇంటిగ్రేషన్ అంతా వచ్చేసినట్టు కాదు. బట్ ఏంటంటే ఒక 90% మనం నేర్చుకున్నట్టు, ఇది పరిపూర్ణంగా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం నేర్చుకుంటే ఇక 90% మనం నేర్చుకున్నట్టు అవుతుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ది 3 మెథడ్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్. 1 by 1 మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. దీంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ మెథడ్. ఫస్ట్ మెథడ్ సబ్స్టిట్యూషన్. మెథడ్. ఈ మెథడ్ బేసిక్గా ఏంటంటే మనకి ఏదైనా కాంప్లికేటెడ్గా ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏదైతే క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో వాటిని సింప్లిఫై చేయడానికి సింప్లిఫైడ్ ఫామ్లో తీసుకొచ్చి మనకి ఏదైనా బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ బేసిక్ ఫార్ములాస్ని ఐడెంటిఫై చేసేటట్టుగా మనకు చేస్తుంది అనమాట. అంటే చాలా కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి ఫంక్షన్స్ని రూట్లు ఉండి రూట్లు ఉంటే వాటిని తీసేయడానికి, రూట్లని సింప్లిఫై చేయడానికి, అలాగే నెంబర్ ఆఫ్ ఒక 4-5 ఫంక్షన్స్ ఉండి లేదా ప్రొడక్ట్లో ఉండి డివిజన్లో ఉండి మనకి డివిజన్లో ఉన్న 2 ఫంక్షన్స్ ఆర్ డివిజన్లో ఉన్న ప్రొడక్ట్లో ఉన్న మనకి డిఫరెన్షియేషన్లో ఈజీగా మనం చేయొచ్చు. ఫార్ములాస్ ఉన్నాయి, వాటి సపరేట్ ప్రాసెస్లు ఉన్నాయి, మనం వాటిని ఈజీగా చేయొచ్చు. బట్ ఇంటిగ్రేషన్ అంత ఈజీ కాదు. ఇంటిగ్రేషన్ అనేది అంత ఈజీగా 2 ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయంటే దాన్ని సమ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి.
బై బేసిక్ టూల్స్ ఏదైతే ఉన్నాయో మన దగ్గర, అంటే బేసిక్ టూల్స్ అంటే బేసిక్ ఫార్ములాస్ కానివ్వండి, లేదంటే మ్యానిపులేషన్స్ కానివ్వండి, బేసిక్ మ్యానిపులేషన్స్ మొత్తం 6 ఎక్సర్సైజ్ మొత్తం మనం బేసిక్ మ్యానిపులేషన్స్ అన్నీ చేసాం. ట్రిగోనోమెట్రిక్ ఫార్ములాస్ యూజ్ చేసి కొన్ని రకాల టూల్స్ అవి మనం యూజ్ చేసి వాటిని ఏం చేసాం, సింప్లిఫై చేసి సమ్ ఫామ్లోకి తీసుకొచ్చి వాటిని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఏంటంటే చాలా కాంప్లికేటెడ్ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ని అంటే క్వశ్చన్ని దాన్ని సింప్లిఫైడ్ ఫామ్లోకి తీసుకురావడానికి ఇది చాలా పవర్ఫుల్ మెథడ్, ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది. ఓకేనా. సో ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టు ఎవాల్యుయేట్ ది ఇంటిగ్రల్స్. అర్థమైందా? మోస్ట్ పవర్ఫుల్ మెథడ్ టు ఎవాల్యుయేట్ ది ఇండెఫినిట్ ఇంటిగ్రల్స్. ఓకేనా. సో సబ్స్టిట్యూషన్ మెథడ్లో లెట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బేసిక్ ఐడియా ఏంటి, సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఉన్నటువంటి అసలు బేసిక్ ఐడియా ఏంటి అదొకటి ఇప్పుడు మనం చెప్పబోతున్నప్పుడు లెట్ ఇంటిగ్రల్ f of x is equal to g of x plus c, then consider, ఇది డెఫినేషన్ వైజ్ మీకు అర్థం కాకపోయినా కంగారు పడకండి, మనకు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు మీకు అర్థమవుతుంది. ఇంటిగ్రల్ f of x is equal to g of x plus c అయితే కన్సిడర్ i అనేదాన్ని మనం ఒక ఫంక్షన్, మనం i అని ఒక ఇంటిగ్రల్ తీసుకున్నాం. ఏంటిది ఇంటిగ్రల్ f of h of x ఇంటూ h డాష్ x ఇంటూ dx. h డాష్ అంటే అర్థం ఏంటి, డెరివేటివ్, ఫస్ట్ డెరివేటివ్ అనమాట, అంటే దీని డెరివేటివ్ f of h of x. f of h of x అంటే f of h of x అనేది ఏంటంటే కాంపోజిట్ ఫంక్షన్, నాట్ f ఇంటూ hx. f of hx అంటే అర్థం ఏంటంటే f ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్లో hx అనేది ఫంక్షన్ ఉంది అట్లా, దాని డెరివేటివ్ dxతో కలిపి ఉంది, దాని డెరివేటివ్ h డాష్ x విత్ dxతో కలిపి ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఇటువంటి ఫంక్షన్ మనం తీసుకున్నప్పుడు లెట్ లేదంటే పుట్ అన్న పర్లేదు, లెట్ h of x ఈజ్ ఈక్వల్ టు t, ఇది సబ్స్టిట్యూట్ చేసామంటే లెట్ h of x ఈజ్ ఈక్వల్ టు t అని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అప్లై d అంటే ఏంటి, డిఫరెన్షియల్ ఎలిమెంట్. d of x అంటే డిఫరెన్షియల్ ఎలిమెంట్ అని ఫస్ట్ క్లాస్లో నేను చెప్పిన డిఫరెన్షియల్. d అంటే ఏంటిది, డిఫరెన్షియల్ ఎలిమెంట్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై చేసాం అనుకోండి, ఇది ఏమవుతుంది, d of h of x ఈజ్ ఈక్వల్ టు dt. ఓకేనా. లెట్ h of x ఈజ్ ఈక్వల్ టు t అనుకున్నాం. t అనుకుని ఏం చేసాం, డిఫరెన్షియల్ ఎలిమెంట్ని బోత్ సైడ్స్ అప్లై చేసాం. ఇప్పుడు d of h of x అంటే మీకు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, సబ్స్టిట్యూషన్లో ఈ పాయింట్ ఉపయోగపడుతుందని చెప్పాను. d of సమ్ f of x అని ఉంటే దాన్ని ఎలా రాయొచ్చు అని చెప్పాను, లోపల ఫంక్షన్ యొక్క డెరివేటివ్ f డాష్ x ఇంటూ dx అని రాయొచ్చు అని చెప్పాను. అలాగే d of x స్క్వేర్ ఉన్నదనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు, x స్క్వేర్కి డెరివేటివ్ f of x అంటే f డాష్ x, దీని డెరివేటివ్ రాస్తున్నాం. అలాగే దీని లోపల ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అంతా 2x ఇంటూ dx అని రాయొచ్చు. అలాగే d of y క్యూబ్ ఉందనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు, 3y స్క్వేర్ dy అని రాయొచ్చు. దీన్ని ఇలా రాయొచ్చు. అర్థమవుతుందా? దీన్ని బట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఇప్పుడు d h of xని ఎలా రాయొచ్చు, h డాష్ x, లోపల ఫంక్షన్ ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి, h డాష్ x, దాంతోపాటు ఒక dx రాస్తాం, ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది. అర్థమైందా? ఇది చాలా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను, అందుకే సబ్స్టిట్యూషన్లో ఉపయోగపడద్దని చెప్పాను. సో ఇది h of x. నౌ దీన్ని బట్టి i ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు f of hx అని పెట్టాం. hxని మనం ఏమనుకున్నాం, t అనుకున్నాం, కాబట్టి ఇంటిగ్రల్ ఇదేంటిది ft, hx బదులుగా t పెట్టచ్చు, h డాష్ dx అంతా, h డాష్ dx ఈజ్ ఈక్వల్ టు dt, ft dt.
ఎఫ్టీ డిటీ ఇది ఏమవుతుంది డైరెక్ట్గా జీ ఆఫ్ టీ ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ టీ అంటే ఏమనుకున్నాం మనం హెచ్ ఆఫ్ ఎక్స్ని అనుకున్నాం ప్లస్ సి. అర్థమైందా? ఈ విధంగా మనం ఇటువంటి కాంప్లికేటెడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఉంది, ఇక్కడ కాంపోజిట్ ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఒక డెరివేటివ్ ఉంది, ఇంత పెద్ద ఇంత కాంప్లికేటెడ్ ఫంక్షన్ మనం ఇంత సింప్లిఫై చేస్తాం. ఇది డైరెక్ట్గా మనకి స్టాండర్డ్ ఫార్ములాస్ వాల్యూని ఇచ్చేస్తుంది. ఏంటిది చూడండి, లెట్ మనం ఏమనుకున్నాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అయితే, ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ పాయింట్లో మనం గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ పాయింట్లో ప్రాపర్టీస్లో కూడా చెప్పాను. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అయితే ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ టీ ప్లస్ సి అవుతుంది. అర్థమైందా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేరియబుల్. అర్థమైందా? ఇదేంటి ఇక్కడ వేరియబుల్, ఎక్కడ ఎఫ్ ఎక్స్ ఉంది జిఎక్స్ అని రాసాం, ఇక్కడ ఇంటిగ్రల్ ఎఫ్ఎక్స్ అని జిఎక్స్ ప్లస్ అయ్యే ఆన్సర్ దానికి. అప్పుడు ఎఫ్టీ డిటీ ఉన్నప్పుడు ఎఫ్ఎక్స్ డిఎక్స్ ఇక్కడ డిఎక్స్ ఎఫ్ఎక్స్ డిఎక్స్ ఉన్నప్పుడు ఎఫ్ఎక్స్ ఇది ఒకటే ఉంటే జిఎక్స్ ప్లస్ సి అయితే ఇది, అలాగే ఇక్కడ కూడా టీ ఉంది, ఇక్కడ టీ ఉంది కాబట్టి జీటీ ప్లస్ సి రాయొచ్చు అని చెప్పేసి కూడా చెప్పాను నేను. ఫస్ట్ పాయింట్లో నేను చాలా గట్టిగా ప్రెస్ చేసి మరీ చెప్పాను, ఇది ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. నేను బై దట్ ప్రాపర్టీ ఇంటిగ్రల్ ఎఫ్టీ డిటీని జీటీ ప్లస్ సి కింద రాయొచ్చు. ఎందుకని ఎఫ్ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జిఎక్స్ ప్లస్ సి కాబట్టి ఎఫ్టీ డిటీ జీటీ ప్లస్ సి అయ్యి తీరాల్సిందే టీ. మళ్ళీ ఇక్కడ ఆన్సర్లో మనం ఫైనల్గా మన సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం ఒకటి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆన్సర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సెల్లో మాత్రమే మనం ప్రొడ్యూస్ చేయాలి. అర్థమవుతుందా? ఆన్సర్ టీని సబ్స్టిట్యూట్ చేసాం, మళ్ళీ టీని రీసబ్స్టిట్యూట్ చేసేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సెల్లోకి. టీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఈ టీ ప్లస్ని మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ హెచ్ ఆఫ్ ఎక్స్ని తీసుకొచ్చి పెట్టాం, రీసబ్స్టిట్యూట్ చేసాం. అంటే ఫైనల్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆన్సర్లో ఎక్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవ్వాలి. టీని సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఆ టీని ఆన్సర్లో టీని వదిలేయకూడదు, మళ్ళీ రీసబ్స్టిట్యూట్ చేసి టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సెల్లోకి మనం రీసబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ని ప్రొడ్యూస్ చేయాలి. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద మెయిన్ సోల్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ ది సబ్స్టిట్యూషన్. అర్థమైందా? సబ్స్టిట్యూట్ మెథడ్కి అంటే దీన్ని బట్టి మనం ఫైనల్గా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మొత్తం చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ రూట్లో ఉన్న ఫంక్షన్ని మనం మ్యాక్సిమమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవడానికి ట్రై చేయాలి. అర్థమైందా? దాంతోపాటు దాని డెరివేటివ్ విత్ డిఎక్స్తో కలిపి ఉండాలి. అర్థమైందా? అంటే మనం ఫైనల్గా మనం ఏమేమి చెక్ చేసుకోవాలి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలంటే ఫంక్షను దాని డెరివేటివ్ రెండూ కనిపించాలి మనకి. క్వశ్చన్లో ఫంక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఎక్స్ ఉందనుకోండి, సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఎంత కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ ఫంక్షన్ కనిపించాలి, దాని డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ డిఎక్స్తో కలిపి మనకు కనిపించాలి. డిఎక్స్తో కలిపి మీన్స్ ఏంటంటే డిఎక్స్ను ఆ కాస్ ఎక్స్ కనిపించాలి. సైన్ ఎక్స్ ఫంక్షన్ దాని డెరివేటివ్ ఎంత కాస్ ఎక్స్ డిఎక్స్ రెండు కలిపి డీటీలో కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు మనం సైన్ ఎక్స్ అని టీ అనుకుంటే సైన్ ఎక్స్ అని డి అనుకుంటే కాస్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది డీటీలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ సైన్ ఎక్స్ని మనం టీలో కన్వర్ట్ చేయొచ్చు. అంటే మొత్తం ఈక్వేషన్ మొత్తాన్ని మనకి ఇంకా ఎక్స్ అనేది కనిపించకూడదు సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత, ఫైనల్ ఆన్సర్లో కాదు నేను చెప్పేది. సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత టీని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మొత్తం ఈక్వేషన్ మొత్తం మనం టీ అనుకుంటే టీ, జెడ్ అనుకుంటే జెడ్, వేరియబుల్ ఏదని అనుకోండి, సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏదైతే మనం వేరియబుల్ని సబ్స్టిట్యూట్ చేసామో ఆ వేరియబుల్ మాత్రమే కనిపించాలి, మిగతా ఎక్స్ గిక్స్ ఏం కనిపించకూడదు. ఆ ఈక్వేషన్ మొత్తం ఆ క్వశ్చన్ మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ ఏదైతే మనం వేరియబుల్ని సబ్స్టిట్యూట్ చేసామో ఆ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ వేరియబుల్లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మన ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ ద క్వశ్చన్ కంటైన్స్ ఓన్లీ ద టర్మ్స్ ఆఫ్ టీ ఓన్లీ. అర్థమైందా? ఇంకా ఏ వేరియబుల్ కనిపించకూడదు. అర్థమైందా? క్వశ్చన్లో
క్వశ్చన్లో మాత్రం మళ్ళీ టీని రీసబ్స్టిట్యూట్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సెల్లోకి రాస్తాం, అది వేరే విషయం. అర్థమైందా? ఈ పాయింట్ ఒకటి చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. సో సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, క్వశ్చన్లో మనకి ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, దాని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండు కనిపించాలి. ఆ రెండు కనిపిస్తే అదేంటంటే బై ప్రాక్టీస్ అది ఎలా తెలుస్తుంది, దేన్ని ఎఫ్ అనుకోవాలి, దేన్ని ఎఫ్-ఎక్స్ అనుకోవాలి, ఇదన్నీ కొంచెం మీకు ఇంటిగ్రేషన్ నేర్చుకోవడం కొత్త అయితే ఫస్ట్ క్లాసులు కాబట్టి ఇవి మన ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి అది కొంచెం కొత్తగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది. రాను రాను మనం ప్రాక్టీస్ చేసే కొలది, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే కొలది బై ది ఎక్స్పీరియన్స్ మీకు ఎఫ్-ఎక్స్ ఏదనుకోవాలి, ఎఫ్-ఎక్స్ ఏమవుతుంది, అప్పుడు దేన్ని ఎఫ్-ఎక్స్ అనుకుంటే ఎఫ్-ఎక్స్ అవుతుంది, ఇదనేది కూడా మీకు ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. సో డోంట్ వరీ అబౌట్ దట్. మీరు ఏంటంటే వన్ బై వన్ క్లాసులు మీరు ఫాలో అవ్వండి, జాగ్రత్తగా నేర్చుకోండి, చెప్పినవి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు డెఫినెట్గా యూ విల్ గెట్ మోర్ పెర్ఫెక్షన్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సబ్స్టిట్యూషన్ మెథడ్.